బాబు అసలు ఈ మధ్య సీరియల్లో హీరోగా ఇరగొట్టేస్తున్నావు, అసలు చాలా చేస్తున్నా. ఇంకేం చేస్తున్నావా? జబర్దస్త్ లో రష్మి పక్కన యాంకరింగ్ కూడా చేస్తున్నా. యాంకరింగ్ కూడా చేసావు ఏంటి? నేను ఈవెంట్లు చాలా చేసామంటున్నా. అంత అందమైన చూసి మాట్లాడమంటే మోహన్ చూసి మాట్లాడకుండా ఇటు చూస్తారు. ఈ రోజు వినాయక చవితిగా. అవును, చందమామ చూడకూడదు. కమిట్మెంట్ ఉండాలి సార్. కమిట్మెంట్. జబర్దస్త్ 12 సంవత్సరాల సెలబ్రేషన్ జరుగుతుంది అయ్యా అంటే పక్కనే అన్నపూర్ణలో ఉండి ఏదో అన్నమాల్లో ఉన్న రీజన్ చెప్పినప్పుడు నో కమిట్మెంట్. ఈటీవీ 30 years ఈవెంట్ జరుగుతుంది, రిహార్సల్కి రమ్మంటే రాత్రి మందు వేసా, 10 మంది అమ్మాయిలతో చిందేసా, నిద్ర వస్తుంది, నిద్రలోకి నయనతార వస్తుంది అని చెప్పినప్పుడు నో కమిట్మెంట్. 9 సంవత్సరాలు ఒక అమ్మాయికి ట్రాక్ వేసి ఇప్పుడు ఏమీ తెలియనట్టు ఏమీ కానట్టు నువ్వు ఒక షో ఆవిడ ఒక షో. ఏంటిది మాకు? The one and only Firestorm కొణిదెల నాగబాబు గారు. అన్నయ్య హ్యాపీ చవితి శుభాకాంక్షలు. మీరు ఎటువైపు సపోర్ట్ చేస్తారో మీ ఇష్టం. నేను రమాజీ గారు విత్ యువర్ పర్మిషన్. ఇది అన్యాయం సార్, మీరు అలా వెళ్ళిపోవాలి. హలో నేను క్యారెక్టర్ అడిగినప్పుడు కూడా హలో అని చెప్పి వెళ్ళిపోతాను. ఓకే, ఎలా ఉంది సార్ మ్యారేజ్ లైఫ్? ఎలా ఉంది? లేదు, అక్టోబర్ లో పెళ్లి. ఐ జస్ట్ గాట్ ఎంగేజ్డ్. అంటే ఇప్పుడు మ్యారేజ్ బిఫోర్ ప్రీ మ్యారేజ్ లైఫ్ గానీ అంతా బానే, అంతా ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ గుడ్. ఇంకొద్దులే. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా కమలాసన్. జై జై గణేశ, జై కొడత గణేశ, జయములివ్వు బొజ్జ గణేశ. హాయ్ హాయ్ గణేశ, అడిగేస్తా గణేశ, అభయమివ్వు బుజ్జి గణేశ. లోకం నలుమూలనా లేదయ్యా కులాస, దేశం పలువైపునా ఏదో రవస. చిట్టియలు కన్యెక్కి గట్టి కురుములు మెక్కి చిక్కు విడిపించగ నడిపించగ జైకి తమాష. మీ మనసులో ఏమైనా కోరికలు ఉంటే వచ్చి ఇక్కడ కోరుకొని, అక్కడ బౌల్లో కాయిన్స్ ఉన్నాయి, ఆ కాయిన్ ఆ టేబుల్ మీద నిలబడడానికి ట్రై చేయాలి. సరే నిలబడింది అనుకో చెప్పు. ఈ రోజు ఈ షోలో నేను ఒక అబ్బాయిని చూసా, నాకు తెగ నచ్చేసాడు తెలుసా, సుధీర్ గారు. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. అమ్మా ఈ దరిద్రం చూడలేక బాబు గారు చాలా చూసుకుంటున్నారు చూడండి. స్వామి సుధీర్ కి ఆదికి పెళ్ళవాలని కోరుకుంటున్నాను. అదేంటి మా ఇద్దరు కంటే మేమిద్దరం చేసుకోవాలంటున్నారా? నీకు ఏమైనా కోరికుందండి. మీరు బాగా చేశారని కాదు, మీరు చూసిన తర్వాత నేను బాగానే చేశాను అనిపించింది. మీరు గనక కరెక్ట్ గా 1000 కి రీచ్ అయ్యి గెలిచారు అంటే గనక ఆ టాస్క్ మీరు తెచ్చుకున్న పార్ట్నర్ తో చేయొచ్చు, లేకపోతే ఈ పార్ట్నర్ తో చేయాల్సి వస్తుంది. టాస్క్ మీతో కంప్లీట్ చేయాలనుకుంటారా ఆ పార్ట్నర్ తోనా? అచ్చా, అది ఏం నిజంగానా? ఇప్పుడు వస్తున్నాడు బ్రహ్మాజీ చూడండి. ఆ స్ట్రైక్ వరకు వెళ్ళిన చాలు. ఎస్ దాటితే అంటే ఇక్కడ రావాలి. బ్రహ్మాజీ ఛాన్స్ చూసుకోండి. నా పేరు రాంప్రసాద్ ఆర్. ఎందుకు కింద ఆరు తీసుకో. మమ్మల్ని పెళ్లి చేసుకుని 25 సంవత్సరాలైంది, పిల్లలు ఎందుకు కాలేదండి? నా మొదటి భార్య నా కళ్ళ ముందే పురుటి నొప్పులు పడింది. ఆ బాధ మీరు పడకూడదని మీతో పిల్లల్ని కనలేదు. శాంతి, నాకు రక్తానికి బయట ఏదో సంబంధం ఉందని అందరూ అనుకుంటున్నారు. దాని పట్ల నీ అభిప్రాయం ఏంటి? ఇంట్లోనే నాట్లేని విత్తనాన్ని ఈదిలో ఎకరాలు పండిస్తాడంటే నేనెలా నమ్ముతానండి? అమెరికాలో ప్రేమించాను నాన్నగారు, మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను. ముందు రంగయ్యని పిలిపిద్దాం. రంగయ్య ఎవడు? మన ఇంట్లో పనివాడు. ఆడు ఒప్పుకుంటే నా పెళ్లి జరగడం కన్నదు నువ్వా?
ఎవరి రంగయ్య? ఎవరయ్యా? నా కొడుకు. నాకు మన కొడుకు. నువ్వు ఆఫ్టర్ ఆల్ పనివాడి లాగే ఉంది. రంగయ్య బాధపడుతున్నట్టున్నాడు, లోపలికి వెళ్ళి ఓదార్చండి. రంగయ్య, రంగయ్య, అయ్యా నీ పూజలు ఫలించాయి రంగయ్య. నీ ఉప్పు తిన్నానయ్యా. ఉప్పు ఒకటే తిన్నావా? అమ్మని రంగయ్య, నువ్వు మామూలు రంగయ్య. ఓం గణేశ. ఈ వినాయక చవితి పండుగ రోజు ఉదయం 10 గంటలకు మీ ఈటీవీలో.